స్విట్జర్లాండ్లో బెలిగ్రామ్ గారు ప్రపంచంలోని మిషనరీలను అందరినీ ఆహ్వానించాడు. కొన్ని వేల మంది దైవ సేవకులు పిలిచి ఆయన కూడాను భక్సింగ్ గారు పిలిచాడు. 4 రోజుల మీటింగ్ అది. 4 రోజుల మీటింగ్. ఆ 4 రోజుల మీటింగ్ పిలిచే వెళ్ది. ఆ 4 రోజుల మీటింగ్లో ఏం జరుగుతుంది? భక్సింగ్ గారి యొక్క ఆత్మీయ స్థాయికి తగినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆ గదిలో ఈయనతో పాటు ఇంకా 3 పెట్టాడు. 4 ఉన్నారు ఆ గదిలో. ప్రతి ఉదయం భక్సింగ్ గారికి ఇచ్చాడు, సాయంకాలం వేరే వాళ్ళకి ఇచ్చాడు. 4 రోజులు. ఉదయం భక్సింగ్ గారు మాట్లాడేశారు. వీళ్ళు వచ్చి అంతా పడుకుంటామంటే వాళ్ళంతా వాళ్ళ వాక్యం చదువుకున్నారు, ప్రార్థన చేసుకుని పడుకున్నారు. భక్సింగ్ గారు మోకాళ్ళ మీద ఉన్నాడు. సర్లే వాక్యం చెప్తున్నాడు కాబట్టి కాసేపు ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నాడు మళ్ళీ అని అనుకున్నారు. తెల్లవారులు వేస్తే మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద అంటే మనకంటే ముందు లేచాడేమో లేరా అనుకున్నారంట. మరుసటి రోజు మళ్ళీ అలాగే ఉంటే పడక నలగలేదు. చూశారు, మోకాళ్ళ మీద నిద్రపోయి ఉంటాడు. వంతులు వేసుకున్నారంట. వంతులు వేసుకుని 3 చూశారంట. కాళ్ళు మెదులుతున్నాయి, పెదాలు కదులుతూ ఉన్నాయి, పొజిషన్ మారుతూ ఉంది. వాళ్ళు అన్నారంట, భక్సింగ్ డోంట్ యూ వాంట్ రెస్ట్? నీకు విశ్రాంతి అక్కర్లేదా అంటే, కొన్ని మాటలు సువర్ణ అక్షరాలతో రాసుకోవాలి. నా విశ్రాంతి పరలోకములోనే అని అంటే